అవునండి. అది రికార్డ్ ఒక ఫార్ములా బండ గుర్తు ఉంటది అని చెప్పేసి దాంట్లో నుంచి మీరు ఎగ్జాంపుల్స్ పెట్టారు. కుర్త హలహి హుర్ఫస్ షఫవి హుర్ఫస్ హుర్ఫుల్ లిసాన్. అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాం అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. క్రితం క్లాస్లో మనం మఖారిజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాము, మఖారిజ్ యొక్క పటం ఎందుకు చూసాము అనేది ఒకసారి మనం ఆ, జ్ఞాపకం చేసుకుందాం. మనము జ్ఞాపకం చేయవలసినది 14, అంటే మొత్తం 28 అక్షరాల్ని రెండు భాగాలుగా స్కాలర్స్ పండితులు విడగొట్టారు. ఒక భాగము హురూఫ్ అల్ కమరియా, ఇంకో భాగము హురూఫ్ అల్ షంసియా. హురూఫ్ అల్ కమరియాలో 14 అక్షరాలు ఉన్నాయి, హురూఫ్ అల్ షంసియాలో 14 అక్షరాలు ఉన్నాయి. మరి ఈ 14 అక్షరాలని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాము అనే దాని మీద ఒక తేలికైన పద్ధతి ఏమిటి అంటే, హురుఫే హురుఫే హలకి 6 అక్షరాలు, హురుఫే షఫవి 4 అక్షరాలు, 6 4 10. హురూఫల్ లిసాని దీంట్లో నుంచి 4 అక్షరాలు. ఎక్కడైతే హురూఫల్ హలకి పూర్తయిపోతున్నాయో హురూఫల్ లిసాని మొదలవుతుందో ఇక్కడ నుంచి మొదలుపెట్టి కాఫ్, కాఫ్, జీమ్, యా ఈ 4 అక్షరాలు హురూఫల్ లిసాని నుంచి తీసుకుంటే మొత్తం మనకు 14 అక్షరాలు పూర్తయినాయి. దానికోసం మనం మఖారిజ్ దగ్గరికి వెళ్ళాము. మఖారిజ్ దగ్గర వెళ్ళటానికి మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? హురూఫల్ ఆ, కమరియా గుర్తుపెట్టుకోవటానికి మనం ఇదొక తేలికైన మార్గం అని చెప్పి ఆ, మఖారిజ్ దగ్గరికి వెళ్ళాము. కరెక్టేనా? అవును సార్. ఓకే. మరి దీంట్లో ఏమన్నా అవునండి. డౌట్ ఉంటే అడగండి. ఈ ప్రశ్న ఏమన్నా ఉంటే ఇక్కడ అడగండి. ఈ మఖారిజ్లో వెళ్ళటం వల్ల మనకు హురూఫ్ అల్ కమరియా 14 అక్షరాలు చాలా తేలిగ్గా సులభమైన పద్ధతిలో గుర్తుంచుకునే ఒక మార్గము మనకు కనపడింది. ఒక టెక్నిక్ మనకు కనపడింది. అవునా? అవును. అవునండి. అల్హమ్దులిల్లా. ఓకే. మరి ఇలా కాకుండా మనం మామూలుగా ఆ, ఒక్కొక్క అక్షరం ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి: హంజా, బా, జీమ్, హా, ఖా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, మీమ్, వావ్, హా, యా. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టపడాలి. లేదా ఇక్కడ 14 అక్షరాలని ఒక కవిత రూపంలో రాశారు: ఇబ్గా, హజక్, వఖఫ్, అకీమా. ఇది కూడా మామూలుగా తజ్వీద్ నియమాలన్నీ కవిత్వం రూపంలో ఉన్నాయి. ఇది అంతకుముందు కవిత్వం రూపంలోనే వాళ్ళు జ్ఞాపకం చేయించేసేవాళ్ళు. దాని ప్రకారమే విద్యార్థులు కూడా ఆ కవిత్వాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని అప్లై చేసేవాళ్ళు. మరి ఇది జ్ఞాపకం చేయటము అంటే ఒకటేమో అరబీ మన మాతృభాష కాదు, రెండోది ఇది గుర్తుపెట్టుకోవాలంటే మనం దాని దాని వెనకాల మళ్ళీ ఆ, జ్ఞాపకం చేయటానికి టైం పట్టుద్ది. అలా కాకుండా మనకు తెలిసిన పద్ధతిలో మనం ఈ ఈ యొక్క టెక్నిక్ తీసాము. హురూఫ్ అల్ హలకి మనం ఆల్రెడీ చదువుకున్నాం. హురూఫ్ అల్ షఫవి ఆల్రెడీ చదువుకున్నాం. హురూఫ్ అల్ లిసానీ నుంచి 4 అక్షరాలు తీసుకుంటున్నాం. ఈ విధంగా 14 అక్షరాలు ఇక్కడ పూర్తయిపోతున్నాయి. అతి తేలిగ్గా సులభంగా మనం జ్ఞాపకం ఉంచుకునే మార్గం అన్నమాట ఇది. మరి దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. మరి ఎగ్జాంపుల్స్లో మీకు ఆ, మొత్తం అందరూ చదవలేదు టైం లేకపోవటం వలన. ఇప్పుడు ఈరోజు చూద్దాం. మీకు దీంట్లో నుంచి ఏదైనా ఎగ్జాంపుల్ పర్టికులర్గా కావాలి అంటే దాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఒక్కొక్కళ్ళు దీంట్లో ఉన్న కండిషన్స్ అన్నీ గుర్తించాలి. ఈ కండిషన్స్ ఎక్కడ రాసి పెట్టాం మనం? ఇక్కడ రాసి ఉన్నాయి మొత్తం కండిషన్స్. మొదటి కండిషను మొదటి అక్షరం స్థానంలో హంజతుల్ వసల్ ఉండాలి. ఇది ఆ, మొదటి మొదటి షరతు. రెండో షరతు లామ్ అక్షరంపై సుకూన్ చిహ్నం ఉండాలి. అది అరసున్నా కావచ్చు, పూర్తి సున్నా కావచ్చు. మూడో అక్షరంపై శ్రద్ధ ఉండకూడదు. ఈ మూడు ఒకదాని తర్వాత వచ్చే కండిషన్స్ అన్నమాట. తర్వాత ఈ లామ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరము హురూఫల్ కమరియాలోని అక్షరమై ఉండాలి. అదేమిటి అంటే హురూఫల్ హలకి కానీ, హురూఫల్ షఫవి కానీ, హురూఫల్ లిసానీ నుంచి కాఫ్, కాఫ్, ఆ, జీమ్, యా ఈ 4 అక్షరాలు. ఈ 14ట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు మనం లామ్ని చక్కగా సుకూన్తో ఉన్న లామ్ అక్షరాన్ని చక్కగా స్పష్టంగా చదవాలి. ఒకవేళ కమరియా పదం ఒక వాక్యంలో, ఒక వచనంలో, ఒక ఆయత్లో మొదటి పదమైనట్లయితే హంజతుల్ వసల్ మీద ఫథా పెట్టి చదవాలి. ఫథా లేదు అక్కడ, కానీ ఫథా ఉంది అనుకుంటూ మనం ఆ శబ్దాన్ని ఇచ్చి చదవాలి. అల్హమ్దు, అర్రహ్, అల్హమ్దు,
అల్ హమ్దు, అల్ అర్ద్, అల్ జన్న, అల్ హకీం. ఆ ఆ ఇస్తున్నాము, శబ్దానికి ఫథా ఇస్తున్నాము. హంజా పైన ఫథా ఉంది అనుకుంటూ మనం చదువుతున్నాం. ఇది షంసియాలో అయినా కమరియాలో అయినా రెండిట్లో కూడా ఒకవేళ హంజా గనక మొదటి హంజతుల్ వసల్ గనక మొదటి అక్షరం అయి ఉంటే అక్కడి నుంచి మీరు చదవటం మొదలు పెడితే దాన్ని ఫథాతో చదవాలి. ఒకవేళ హంజతుల్ వసల్ అంటే కమరియా పదం కానీ షంసియా పదం కానీ మధ్యలో వస్తే అంటే దానికంటే ముందు ఏదైనా అక్షరం ఉంటే లేదా దానికంటే ముందు ఏదైనా పదం ఉంటే ఆ అక్షరము ఆ పదములోని చివరి అక్షరం యొక్క హరకాతుని కమరియాలో అయితే లామ్ సుకూన్తో కలిపి చదవాలి. ఇక్కడ వావు దానికంటే ముందున్న పదం, దీనిపైన ఉన్న ఆ, హరకాత్ ఏమిటి? ఫథా. ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలిపి చదువుతున్నారు. వల్ ఫుర్ఖాన్. వల్. ఇక్కడ హంజతుల్ వసల్ చదువుతున్నారా? లేదు. హంజతుల్ వసల్ని విడిచిపెట్టేస్తున్నారు. వల్. వావ్ ఫథా లామ్ సుకూన్ వల్. మరి ఇక్కడ హంజతుల్ వసల్ మొదటి అక్షరం కాబట్టి అల్ ఆ శబ్దం ఇచ్చి చదువుతున్నారు. దీనికి లామ్ సుకూనికి ముందు ఆ ఉందనుకుని ఆ శబ్దంతో చదువుతున్నారు. మరి ఇక్కడ వ బిల్ వాలిదైన్, వా బిల్ బా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలుపుతున్నాం. బిల్ వాలిదైన్. ఈ విధంగా దానికంటే ముందున్న అక్షరం, దానికంటే ముందు అంటే కమరియా పదం కంటే ముందున్న పదము యొక్క చివరి అక్షరంపై ఉన్న హరకాతుని తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలిపి చదవాలి. క్లియర్ అయిందా? హరకాత్ అంటే ఇక్కడ ఫథా, కసరా, దమ్మా గురించి మాట్లాడుతున్నాం. ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్ గురించి వేరే రూల్ ఉంది. తన్వీన్ నూనె సాకిన్ యొక్క రూల్లో వాటిని మనం చదువుతాము ఇన్షాల్లా. ఓకే, ఇప్పుడు దీన్ని చదవండి. కండిషన్స్ కూడా చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం, మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. మధ్యలో ఎవరు ఆయన తప్పు చెప్పినా సరే పూర్తిగా ప్రయత్నం చేయనివ్వండి. చదవండి. స్క్రీన్ పోయిందా? ఫస్ట్ స్క్రీన్ కనబడుతుందా? అల్ అల్ ఆఖిరా. ఉమ్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క మీరు నెంబర్. ఎందుకని కమరియా పదం అని చెప్పి నిర్ణయించుకున్నారో దానికి వివరంగా చెప్పాలి. ఇప్పుడు షరతులన్నీ చెప్పాలి. ఓకే. ఫస్ట్ లెటర్ వచ్చేసి హంజతుల్ వసల్ ఉంది, ఫస్ట్ కండిషన్. రెండవ అక్షరం వచ్చేసి లాం పైన సుకూన్ ఉంది, సుకూన్ చిహ్నం ఉంది. సుకూన్ చిహ్నం ఉన్నది. మూడవ అక్షరం పైన శ్రద్ధ లేదు. ఉమ్. తర్వాత అక్షరం వచ్చేసి 14 అక్షరాలైన వాటిలో అల్కమరియా అక్షరాల్లో ఒకటి ఉంది, అది వచ్చేసి హా. హంజా, అది హంజా. తర్వాత సరే, హంజా ఉంది. లామ్ సుకూన్ హంజా తర్వాత హా, ఉన్న ఐన్ హా, అక్షరాన్ని రైన్ హా. హంజా హాలో హంజా హంజా ఉంది. హురుఫుల్ హలఫి. ఉమ్. హంజా ఉంది. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉమ్, హురూఫల్ కమరియా అని చెప్దాం. ఎందుకంటే ఈ 14 అక్షరాలు హురూఫల్ కమరియా అనే పేరుతో పిలువబడతాయి. హురూఫల్ కమరియాలోని హంజా ఉంది. ఓకే. హురుఫుల్ కమరియాల అక్షరాల్లో హంజా ఒకటి ఉంది. ఓకే, కాబట్టి మనం లామ్ ఏం చేయాలి? తర్వాత లాం సుకూన్ ని స్పష్టంగా చదవాలి. ఉమ్. మరియు హంజాకి ఏమి ఇవ్వాలి? ఫథా, కస్రా, దమ్మాలో. ఆ, హంజాకి ఫతాను జోడించి చదవాలి. ఓకే, ఇప్పుడు చదవండి. అల్ ఆఖిరా. వెరీ గుడ్. ఆఖిరా దీర్ఘం ఎందుకు తీశారంటే హంజా ఫథా అలీఫ్ ఉంది అక్కడ, మద్దల్ బదల్ అవుతుంది, అవునండి. అందుకని దీర్ఘం తీసి అదల్ చదివారు. బదల్. అల్ ఆఖిరా. చివర్లో హా ఎందుకు చదువుతున్నారు అంటే అక్కడ చివర్లో ఉన్న గోల్తా, దాన్ని మనం చివరి ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు తా చదవకుండా హా చదువుతాం. ఫాతిమా అంటాం కానీ ఫాతిమతు, ఫాతిమతా అని చెప్పం మనం. ఫాతిమా పేరులో రాసేటప్పుడు చివర్లో తా వస్తుంది, కానీ ఫాతిమాలో తా సైలెంట్ అయిపోద్ది, హా అయిపోద్ది అది. ఓకేనా? ఓకే, ఓకే. నెక్స్ట్ పదం. అల్ ఆర్ది. లేదు, మీ అల్ మీరు కాదు, ఇంకెవరన్నా చెప్పాలి ఇప్పుడు.
మీరు ఒక పదం చెప్పారు కదా, ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చెబుతారు కానీ. ఓకే. ఓకే. అల్ 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 అర్ అల్ 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 అర్తా దాద్ అది, దాద్. అల్ అర్ద్. అల్ అర్ద్ ఉమ్, అల్ అర్ద్ అల్ అర్ద్ లో ఫస్ట్ మొదటి అక్షరం వచ్చి హంజతుల్ వసల్ సార్. ఉమ్, రెండో నియమం వచ్చేసి లామ్ మీద సుకూన్ ఉంది. ఉమ్. అక్కడ లామ్ స్పష్టంగా చదవాలి. మూడోది వచ్చేసి ఆ, అప్పుడే నిర్ణయం తీసుకోకూడదు లామ్ స్పష్టంగా చదవాలా లేదా అనేది. ఇంకా కొంచెం పని ఉంది, దాని తర్వాత దాన్ని నిర్ణయం తీసుకోవాలి. లామ్ మీద సుకూన్ కనబడుతుంది, ఇది మీకు కనపడుతున్న దానిలో చెప్తున్నారు. ఓకే. మూడోది హంజత్, లామ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూసి అప్పుడు చెప్పాలి లామ్ చదవాలా దాచేయాలా అనేది. ఆ, మూడోది వచ్చేసి లామ్ సుకూన్ తర్వాత ఉన్న 14 అక్షరం ఏమిటి? 14 అక్షరాలు వచ్చే 14 అక్షరాలు. అల్ హమరియా 14 అక్షరాలు వచ్చే అల్ హమరియా పదంలో హంజా వచ్చింది సార్. అల్ కమరియా అక్షరాలలో నుండి చెప్పండి. హంజా వచ్చింది సార్. నేను చెప్పినట్టు చెప్పండి. అల్ కమరియా అక్షరాలలో నుండి అల్ కమరియా అక్షరాలలో నుంచి హంజా వచ్చింది. హంజా వచ్చింది. ఉమ్, అల్ కమరియా అక్షరాల నుండి హంజా వచ్చింది. ఓకే. తర్వాత హంజా పైన శ్రద్ధ లేదు. హంజా పైన శ్రద్ధ లేదు. ఓకే. లామ్ పైన సుకూన్ చిహ్నం కనబడుతుంది, లాం పైన సుకూన్ చిహ్నం కనబడుతుంది. కాబట్టి లామ్ని మనం ఇక్కడ కమరియా పదం కాబట్టి చక్కగా స్పష్టంగా చదవాలి. లాం పదం స్పష్టంగా చదవాలి. ఈ పదము కమరియా పదం కమరియా పదం. ఇప్పుడు డిసైడ్ అయిపోయాం, ఇక్కడ 4 విషయాలు చూసి డిసైడ్ అయిపోయాం. ఏమిటి? హంజతుల్ వసల్, లామ్ మీద సుకూన్ చిహ్నం, మూడో అక్షరము అల్ కమరియా అక్షరంలోని అక్షరము, మూడో అక్షరం పైన శ్రద్ధ లేదు. ఈ 4 చూసి ఇది కమరియా పదం. ఇప్పుడు లామ్ని మనం చదవాలి. హంజాకు ఆ ఫథా ఇచ్చి చదవాలి. ఈ 2 విషయాలు మనకు అప్లికేషన్ అన్నమాట. లామ్ చదవటము, హంజతుల్ వసల్కు ఆ శబ్దం ఇవ్వటము, ఈ 2 అప్లికేషన్స్ ఇవి. మొదటి అక్షరం హంజతుల్ వసల్. దానిపైన ఫతా తోటి చదవాలి. అల్ ఆరత్ అల్ అర్ద్. అల్ అర్ద్ ఓకే, జజాకల్లా ఖైర్. అల్ అర్ద్. నెక్స్ట్ నెక్స్ట్ పదం చదవండి. సార్ సార్ చిన్న డౌట్. ఇక్కడ ఫస్ట్ లెటర్ లో మనమేమో అల్ ఆ ఖీరా అన్నాము, ఇక్కడ వచ్చేసరికి అల్ అర్ద్ అన్నాం. నాకు పెద్దగా డిఫరెన్స్ హంజా అనేది అంటే లాం పైన దగ్గర ఉంది కాబట్టి మనం దీర్ఘం తీసాము ఇక్కడ, లేకపోతే ఓకే, చాలా మంచి డౌట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్ ఇది మీరు అడిగింది. ఇక్కడ హంజా అలీఫ్ పైన ఉంది, నెత్తి పైన ఉంది అలీఫ్కి. ఆ, ఆ, ఇక్కడ అలీఫ్ కంటే ముందు ఉంది. ఓకే హంజా అలీఫ్ కంటే ముందు ఉందంటే దీని మొత్తం స్ట్రక్చర్ ఏమిటి అంటే హంజా ఫథా అలీఫ్. ఇక్కడ హంజా ఫథా అలీఫ్ కాదు, ఇది మొత్తం కలిపి హంజా, ఓకే మొత్తం కలిపి హంజా. అర్థమైందా? ఓకే మీకు సార్. రైటింగ్లో చూపిస్తాను, ఇంకా తేలిగ్గా అర్థమవుద్ది. ఆ, హంజా ఫథా అలీఫ్ ఇలా రాయొచ్చు. హంజా ఫథా
ఇలా రాయొచ్చు. రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మీ ముందు. మొదటిది ఏమిటి? మద్దల్ బదల్. మద్ ఇది ఫతా తర్వాత అవును. అలిఫ్ వచ్చింది. రెండో దాంట్లో ఏముంది? హంజా అనేది అలీఫ్ని సపోర్ట్గా తీసుకుంది. అది సపోర్ట్ ఆ, హంజా ఒక్కొక్కసారి అలీఫ్ని తీసుకుంటుంది, ఒక్కొక్కసారి వావును తీసుకుంటుంది, ఒక్కొక్కసారి యాను తీసుకుంటుంది. కాబట్టి మూడింటిని కూడా మనం హంజా అనే అంటాము. ఓకే. కనపడుతుంది. సో ఆ సపోర్టింగ్ లెటర్స్ ఏదైతే ఉందో దాన్ని పలకం కానీ హంజా మాత్రమే పలుకుతాం. సపోర్టింగ్ లెటర్ అది భాగం, అది హంజాలో భాగము. రెండు రెండు అక్షరాలు లేవు అక్కడ, ఒక అక్షరమే ఉంది. కానీ ముందు దాంట్లో హంజా ఫథా అలీఫ్లో అక్కడ హంజా అనేది అక్షరము, ఫథా అలీఫ్ అనేది అలీఫ్ మధ్య యొక్క జంట. ఉమ్. అందుకని ఆఖిరా అన్నాం. అల్ ఆఖిరా. క్లియర్ ఎస్ అయింది సార్. కదా? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమవుతుంది. మొదటి దాంట్లో ఇక్కడ హంజా ఫథా అలీఫ్ మద్దల్ బదల్ ఉంది. ఇక్కడ హంజా మాత్రమే ఉంది. ఈ మొత్తం కలిపి ఈ పైన చిన్న చిలుక గుర్తు, ఇది ఆ, పిచ్చుక గుర్తుంది, అలీఫ్ ఉంది, ఇదంతా కలిపి హంజా ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఎస్ కలిపి సార్. హంజా ఇది. హంజా. ఇదంతా కలిపి. ఓకేనా? ఎస్. ఓకే, చదవండి. చాలా మంచి డౌట్ ఇది. చదవండి, బిస్మిల్లా. మూడో పదం ఇంకోటి కూడా ట్రై చేయమని. చదవనా సార్? అబ్దుల్ చదువుతారు మీరు. చదవండి. అల్ బాబ్. ఒక్కొక్క కండిషన్ ఇక్కడ ఫస్ట్ కండిషన్స్ వచ్చేసరికి సార్ మనకి హంజతుల్ వసలు ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది ఫస్ట్ లెటర్ ఉంది సార్. అదొకటి మ్యాచ్ అయింది. సో రెండవ అక్షరం ఏదైతే లామ్ అనుకున్నామో దానిపైన సుకున్ చిహ్నం ఉంది. సో రెండు మ్యాచ్ అయినాయి. థర్డ్ వచ్చేసరికి థర్డ్ అక్షరం లెటర్ పైన మనకి శ్రద్ధ లేదు. అండ్ ఏదైతే లామ్ సుకున్ తర్వాత వెంటనే మనకి అల్ఖమరియా 14 లెటర్స్ లో ఏదో ఒక లెటర్ రావాలి. సో అది ఇక్కడ బాగా వచ్చింది. సో ఫోర్త్ అది కూడా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఏదైతే సుకూన్ తో ఉన్న అక్షరాన్ని లైక్ 14 లెటర్స్ లో ఉన్న సుకూన్ తో ఉన్న అక్షరాన్ని స్పష్టంగా చదవాలి. అంటే లామ్ అదైతే వచ్చిందో అది సుకూన్ తో వచ్చింది కాబట్టి స్పష్టంగా చదవాలి. ఒకవేళ కనుక లామ్ అనేది మనం స్పష్టంగా చదవాలి. 14 లెటర్స్ లామ్తో సంబంధం లేదు. లామ్ సుకున్ సార్. తర్వాత బా రావటం అనేది చక్కగా చెప్పారు మీరు, చాలా కరెక్ట్. అది అప్లికేషన్లో మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. లామ్ సుకూన్ని చక్కగా చదవాలి, హంజతుల్ వసల్కు ఫథా ఇవ్వాలి. ఎస్ సార్. హంజతుల్ వసల్ కి ఏదైతే హంజతుల్ వసల్ ఉందో ఆ లెటర్ కి ఫతా ఇచ్చి చదవాలి. ఓకే, చదవండి. అల్ బాబ్. వెరీ గుడ్. తర్వాత పదం చాలా చక్కగా చదివారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. నెక్స్ట్ అల్ బలద్. లేదు, అది ఇంకోటి చెప్పాలి. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చెప్తారు కానీ. ఓకే, ఓకే, ఓకే. ఇప్పటి వరకు ముగ్గురు చెప్పారు, 4, ఫోర్త్ వన్, ఇద్దరు మిగిలారు మన దగ్గర. ఇద్దరిలో ఒకళ్ళు చెప్పాలి. ఇద్దరి దగ్గర ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్వయంగా ప్రయత్నం చేస్తే ఏమన్నా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. అస్సలం వలైకుం రహమతుల్లాహి వబరకాతు. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతు. ఫస్ట్ వచ్చేసి హంజతుల్ వసల్ సార్. వెరీ గుడ్. సెకండ్ వచ్చేసి లాం పైన సుకూన్ ఉంది. వెరీ సుకూన్ చిహ్నము అని చెప్పండి. ఓకే. సుకూన్ చరణం ఉంది సార్. థర్డ్ వచ్చేసి శ్రద్ధ లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఫోర్త్ వచ్చేసి అల్ కమరియాలో 14 అక్షరాల్లో బా ఒకటి ఉంది సార్. చాలా బాగా చెప్పారు. ఓకే, 4 కండిషన్స్ పూర్తయిపోయినాయి. ఇప్పుడు అప్లికేషన్ చెప్పాలి. లాం పైన ఉన్న సుకూన్ చరణాన్ని స్పష్టంగా చదవాలి. వెరీ గుడ్. మనం ఫస్ట్ దాంట్లో పైన ఫతా పెట్టి చదవాలి సార్.
చాలా చక్కగా చెప్పారు. లామ్ సుకూన్ని స్పష్టంగా చెప్పాలి, చదవాలి. మొదటి అక్షరం పైన ఫతా ఇవ్వాలి. రెండు చక్కగా పతా పెట్టి చదువు. ఇప్పుడు చదవండి మొత్తం. అబలది హంజా ఫతా లామ్ సుకూన్ ఏమవుతుంది? అల్ అల్. ఇది రావాలి శబ్దం. కమరియాలో లామ్ శబ్దం రావాలి. లామ్ చదవాలి అంటున్నాం అల్ కదా, లామ్ వినపడాలి. అల్ బలది బలద్ చివరితో దాన్ని సుకూన్తో బలద్ కలుపుతామన్నమాట. అల్ బలద్. అల్ బలద్ సూరతుల్ బలద్, ఖురాన్లో ఒక బలద్ సూర ఉంది. ఆ, దాని దాన్ని కూడా మీరు ముందు ముందు చదువుతారు. అది కూడా ఇక్కడ మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చదివారు కూడా. అల్ బలద్. దాల్ అల్ మీద బలద్ సుకూన్ చేసి ఆపుతున్నామంటే కలకలా చేయాలి దాన్ని. అల్ బలద్ కలకలా చేయటం అంటే సౌండ్ వెనక్కి రావాలి కదా, దాల్ శబ్దం. అల్ బలద్ అల్ బలద్ ద. అల్ బలద్ వెరీ గుడ్, చక్కగా చెప్పారు. నెక్స్ట్, ఇక చాయిస్ లేదు. షరీఫ్ భాయ్ మీ దగ్గరికి. అల్ జన్నా. వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ లెటర్ అలీఫ్ హంజతుల్ వసల్ వచ్చింది సార్. దాని తర్వాత లామ్ అక్షరంపై సుకున్ చిహ్నం వచ్చింది. మూడో అక్షరం పై శ్రద్ధ ఉంది. తర్వాత లామ్ సుకున్ తర్వాత వెంటనే లెటర్ మనకి నా ఉంది. మనకు 14 లెటర్స్ లో ఏదో ఒక లెటర్ ఉండాలి. తర్వాత సుకున్తో ఉన్న లామ్ అక్షరాన్ని చక్కగా స్పష్టంగా చదవాలి. అలీఫ్ పైన అలీఫ్ మద్ ఇచ్చి హంజతుల్ వసల్. హంజతుల్ వసల్ పైన ఫతా ఇచ్చి ఆ పదాన్ని చదవాలి. చదవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్, కరెక్షన్ ఉంది. 14 లెటర్స్లో కమరియా యొక్క 14 లెటర్స్లో హా ఉంది. ఇలాగ చెప్పాలి. కమరియా గ్రూప్ ఇది. కమరియాకు చెందిన 14 లెటర్స్ 14 అక్షరాలలో హా ఉన్నది. కాబట్టి ఇది కమరియా పదం. ఓకేనా? ఇప్పుడు చదవండి. సారీ, జీమ్ ఉంది. 14 లెటర్స్లో జీమ్ ఉంది. ఈ పదం కదా మీరు చదువుతున్నది. ఇప్పుడు చదవండి, పూర్తిగా చదవండి. అల్ జన్నా. వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, చదివారు కూడా. ఇప్పుడు మరలా అబ్దుల్ అజీం భాయ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఇందులో శ్రద్ధ ఉందని చెప్పారు సార్. శ్రద్ధ, మూడో అక్షరం పైన శ్రద్ధ ఉందా? మూడో అక్షరం ఏమిటి శ్రద్ధ ఇక్కడ? ఉందని చెప్పారు. మూడో అక్షరం ఏమిటి ఇక్కడ? లామ్ సుకున్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? మూడో అక్షరం జీమ్ సార్. అది జీమ్. అది జీమ్ తర్వాత శ్రద్ధ జీమ్ ఉందా అల్కమరియా లేదా అక్షరం. అనవసరం. మన జీమ్ మీద శ్రద్ధ ఉందా లేదా అనేది ముఖ్యం. అది శ్రద్ధ ఉందన్నారు. ఉందన్నారా? శ్రద్ధ లేదు ఇక్కడ. మూడో అక్షరం పైన శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే అది కమరియా పదం కాదు. మూడో అక్షరం పైన శ్రద్ధ ఉండకూడదు. నేను నిన్న చెప్పాను కదా, బ్రేక్, ఎక్సలరేటర్ రెండు ఒకేసారి ప్రెస్ చేస్తామా మనం? రెండు ఒకేసారి అప్లై చేయం కదా. బ్రేక్ అన్నా ఇస్తాం, లేకపోతే ఎక్సలరేటర్ అన్నా ఇస్తాము. రెండు ఒకేసారి చేసాము అంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ సుకూన్ మరియు శ్రద్ధ రెండు ఒకేసారి రావు. సుకూన్ ఉంటే శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉంటే సుకూన్ ఉండదు, సుకూన్ చిహ్నం ఉండదు. సుకూన్ అంటే చిహ్నం, సుకూన్ చిహ్నం ఉండదు. ఓకే, అక్కడ శ్రద్ధ ఉందని చెప్తే కమరియా పదం. సుకూన్ చిహ్నం ఉంటే కమరియా పదం, సుకూన్ చిహ్నం లేకుండా శ్రద్ధ ఉంటే షంసియా పదం. శ్రద్ధలో మొదటి అక్షరం ఏమిటి? శ్రద్ధలో షా. షంసియాలో మొదటి అక్షరం ఏమిటి? షా. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ, మూడో అక్షరంపై శ్రద్ధ ఉంటే అది షంసియా. ఓకే, చదవండి. చదవండి. అల్హమ్దు. మొదటి అక్షరం హంజతుల్ వసల్ వచ్చింది. రెండవ అక్షరం లాం పైన సుకూన్ చిహ్నం ఉన్నది. మూడవ అక్షరం పైన శ్రద్ధ లేదు. అండ్
14 లెటర్స్ లో అల్ ఖమరియా అక్షరం నుంచి హా వచ్చింది. వెరీ గుడ్. ఓకే. అప్లికేషన్స్ లో లామ్ సుకూన్ ని స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్ కు ఫథా జోడించి ఆ శబ్దంతో చదవాలి. వెరీ గుడ్. ఇక్కడ లామ్ సుకూని మనం అల్హమ్దు లామ్ కమరియా అంటున్నాం అనమాట. దీనికి ఒక పేరు పెట్టారు. లామ్ సుకూని ఈ స్థితిలో ఇలా వచ్చినప్పుడు లామ్ కమరియా అంటారు దీన్ని. లామ్ షంసియా ఉంది, లామ్ కమరియా ఉంది. లామ్ కమరియా అంటే వేరే వెతుక్కోవద్దు మీరు. లామ్ కమరియా అనేది కమరియా పదంలోని లామ్ సుకూన్తో ఉన్న అక్షరము. ఓకే, పూర్తి చేయండి. ఓకే. అల్హమ్దు హమ్ దీర్ఘం తీయవద్దు, త్వరగా చదవాలి. అల్హమ్ద్ వెరీ గుడ్. అల్హమ్ద్. నెక్స్ట్ నెక్స్ట్. అల్ హకీమ్. ఓకే. ఫస్ట్ మొదటి అక్షరం హంజతుల్ వసల్ సార్. రెండోది లాంగ్ సుకూన్ వచ్చింది. మూడోది లామ్ పైన సుకూన్ చిహ్నం ఉన్నది. లాంగ్ పైన సుకూన్ చిహ్నం ఉన్నది. మూడోది శ్రద్ధ లేదు కాబట్టి 14 అక్షరాల్లో ఒక అక్షరం కమరియా పదం అంటారు. కమరి అక్షరం కమరియా అక్షరం హా ఉన్నది. కమరియా అక్షరం హా ఉన్నది. ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి లామ్ మీద సుకూన్ ఉంది కాబట్టి స్పష్టంగా చదవాలి లామ్ అనే పదాన్ని. లామ్ కమరియా అంటారు. అంతేనా సార్? లామ్ కమరియా అని. లామ్ కమరియా అని స్పష్టంగా చదవాలి. లామ్ సుకూన్ హంజతుల్ వసల్ పైన పత జోడించి మిగతా అక్షరాన్ని స్పష్టంగా చదవాలి. ఫథా జోడించి చదవాలి. చదవాలి. ఓకే, ఇప్పుడు అల్ చదవండి. హాకిమ్. అల్ అల్ హకీమ్. అల్ హకీమ్. హకీమ్. ఇక్కడ ఏమున్నది తర్వాత? కాఫ్ కస్రా యా సుకూన్. ఏ జంట ఇది? కస్రా యా సుకూన్ యామద్ సార్. యామద్ జంట ఇది. కస్రా యా సుకూన్ యామద్. అనేది యామద్ జంట. అక్షరము కాఫ్ కాబట్టి మద్దల్ అసలి. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఈ పదం గురించి చెప్పండి. అల్ హక్. ఫస్ట్ లెటర్ ఏదైతే హంజతుల్ వసల్ ఫస్ట్ లెటర్ ఉంది సార్, అంటే రెండవ అక్షరం పై సుకూన్ చిహ్నం, లాం పై ఏదైతే ఉందో సుకూన్ చిహ్నం ఉంది. అండ్ శ్రద్ధ లెటర్ థర్డ్ లెటర్ పై శ్రద్ధ లేదు. అండ్ లాం సుకున్ తర్వాత ఏదైతే అల్ఖమరియా 14 లెటర్స్ ఉన్నాయో ఆ 14 లెటర్స్ లో హా అనేది ఒక లెటర్. సో 4 రూల్స్ మ్యాచ్ అయినాయి. అండ్ సుకున్తో ఉన్న ఏదైతే అక్షరం ఉందో దాన్ని స్పష్టంగా చదవాలి. లామ్ సుకూన్ అక్షరాన్ని. లాం సుకున్ అక్షరాన్ని లామ్ సుకూన్ స్పష్టంగా చదవాలి. స్పష్టంగా చదవాలి. అల్ హక్. హంజాకు ఫథా ఇచ్చి చదవాలి. హంజతుల్ వసల్ పైన ఫథా ఇచ్చి చదవాలి. అల్ హక్. కాఫ్ మీద ఆపుకున్నాం కాబట్టి అక్కడ కలకలా చేయాలి. అల్ హక్. అల్ హక్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ పదం చదవండి. ఫస్ట్ లెటర్ పైన హంజతుల్ వసల్ ఉంది సార్. చెప్పండి అమ్మా. ఫస్ట్ లెటర్ పైన హంజతుల్ వసల్ ఉంది సార్. తర్వాత సెకండ్ వచ్చేసి లాం పైన సుకూన్ చిహ్నం ఉంది సార్. చిహ్నము లేదా గుర్తుంది. లాం మీద సుకూన్ గుర్తుంది. లాం మీద సుకూన్ గుర్తుంది సార్. అల్ ఖమరియా 14 అక్షరంలో ఖా అక్షరం ఉంది సార్. ఓకే, చిన్న అలిఫ్ సగిరా కూడా ఉంది సార్. దాంతో మనకు సంబంధం లేదు. ఖా ఉన్నది. ఖా పైన శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదు.
ఈ 4 పూర్తయిపోయినాయి. లాం పైన సుకున్ గుర్తుకి స్పష్టంగా చదవాలి సార్. హంజతుల్ వసల్ పైన ఫతా పెట్టి చదవాలి. లాం సుకూన్ను స్పష్టంగా చదవాలి. లాం సుకూన్ను స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్కు ఫతా ఇచ్చి చదవాలి. కరెక్ట్గా చెప్పారు. ఓకే, ఇప్పుడు చదవండి. అల్ ఖాషీనా కాశీ. నా కాశీ తర్వాత దీర్ఘం ఉందా లేదా? ఉంది సార్. చదవండి. అల్ ఖాషీనా. వెరీ గుడ్. మీరు ఆపుతున్నట్లయితే సుకూన్ చేసి ఆపాలి. అల్ ఖాషీనా. నాకు సుకూన్ చేయాలి. నూన్ ఫతాకు సుకూన్ చేయండి. నూన్ ఫతాని సుకూన్ చేసి ఆపండి. అల్ ఖాషీ అల్ ఖాషీన్ ఆపుతున్నట్లయితే. అల్ ఖాషీన్. వెరీ గుడ్. మీరు చక్కగా గుర్తించారు. అలిఫ్ సగీరా కూడా ఉంది. ఐన్ దగ్గర ఉన్న మధ్య ఏమిటది? ఐన్ దగ్గర యామత్ ఉన్నది సార్. యా మధ్యనా యామత్. యాలీనా? అది యామత్ సార్. లీన్ కావాలంటే ఎలా ఉండేది? లీన్ చదవాలంటే సుకున్ చేరడం ఉండాలి సార్. లీన్ కావాలంటే ఏమయ్యేది? ఐన్ పైన ఫథా ఉంటే లీన్ వచ్చేది. అప్పుడు ఐన్ ఇక్కడ కింద యా కింద కసరా ఉంది కాబట్టి యామత్ సార్. యామద్. ఐన్ పైన ఫథా వచ్చి ఉంటే ఫథా తర్వాత యాలి. యా సుకూన్ యాలీన్ అయ్యేది. ఐన్ కింద కసరా ఉండి యా సుకూన్ వచ్చింది కాబట్టి యామద్ యామత్. జంట. 2 హర్కతులు దీర్ఘం తీసి చదివారు. చక్కగా చదివారు మీరు. నెక్స్ట్ అల్ ఖాసిరూన్. ఖాసిరూన్ దీర్ఘం తీయాలి. అల్ ఖాసిరూన్. వెరీ గుడ్. చదవండి ఇప్పుడు. అలిఫ్ అలిఫ్ హంజతుల్ వసల్ ఉంది సార్ ఫస్ట్ లెటర్. తర్వాత లామ్ అక్షరంపై సుక్కున్ ఉంది. మూడో లామ్ సుకూన్ అక్షరం ఉంది. సారీ సార్, రెండో అక్షరం లామ్ సుకూన్ ఉంది. లామ్ సుక్కున్ ఉంది. మూడో అక్షరం పై శ్రద్ధ ఉండకూడదు. శ్రద్ధ లేదు. లామ్ సుకూన్ తర్వాత మన 14 లెటర్స్ లో ఖమరియా లెటర్స్ లో 14 లెటర్స్ లో ఏదో ఒక లెటర్ ఉండాలి. దాంట్లో వచ్చేసి ఖా ఉంది. ఖా ఉంది. తర్వాత సుకూన్ 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 లామ్ని సుకూన్తో చక్కగా చదవాలి. హంజతుల్ వసల్పై ఫతా ఇచ్చి ఆ పదాన్ని చదవాలి. అందులో అలీఫ్ సగీరా కూడా వచ్చింది సార్. ఓకే. సగీరా వావుమద్ కూడా వచ్చింది. ఓకే, చదవండి. అల్ ఖాసిరూన్. రూన్. ఖాసిరూన్. ఇంకోసారి చదవండి. అల్ ఖాసిరూన్. ఖాసిరూన్. ఖా ఖా కా ఖా ఖా కాదు, ఖా రావాలి. అల్ ఖాసిరూన్. ఖాసిరూన్. ఓకే, నెక్స్ట్ ఇంకో రౌండ్. అబ్దుల్ అజీమ్ భాయ్. అల్ ఆలమీన్. మొదటి అక్షరం హంజతుల్ వసల్ ఉంది. రెండవ అక్షరం పైన లామ్ సుకున్ చిహ్నం ఉన్నది. మూడో అక్షరం పైన శ్రద్ధ లేదు. నెక్స్ట్ 14 లెటర్స్ లో అల్ఖమరియా అక్షరాల నుంచి ఐన్ ఉన్నది. లామ్ సుకూన్ ని స్పష్టంగా చదవాలి. లామ్ ఖమరియాని. తర్వాత హంజతుల్ వసల్ ని ఫతా అక్షరంతో జోడించి చదవాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అల్ ఆలమీన్. అలిఫ్ సగీరా ఉండటం వల్ల దాన్ని అలిఫ్ సగీరా ఉండటం వల్ల 2 హర్కతులు అలిఫ్ మధ్య వచ్చినట్ట. తర్వాత యా మధ్య వచ్చింది. కసరా తర్వాత యా వచ్చింది కాబట్టి 2 హర్కతులు. ఓకే, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్
అల్ ఆల్ అల్ ఆలీం ఫస్ట్ అక్షరం హంజతుల్ వసల్ వచ్చింది సార్. రెండో అక్షరం లామ్ మీద సుకూన్ వచ్చింది. మూడో అక్షరం మీద శ్రద్ధ లేదు కాబట్టి 14 అక్షరాల్లో అయిన 14 ఖమరియా అక్షరాలలో ఖమరియా వర్డ్ రావాలి. 14 ఖమరియా అక్షరాల్లో ఐన్ అక్షరం వచ్చింది సార్. అప్లికేషన్ లో లామ్ మీద సుకూన్ వచ్చింది కాబట్టి స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్ మీద ఫతా జోడించి మిగతా అక్షరాల్ని చదవాలి, స్పష్టంగా చదవాలి. ఓకే, చదవండి. అల్ ఆలిం. చదవటంలో తప్పు చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ మీరు చాలా బాగా చేశారు, చాలా పర్ఫెక్ట్ గా చేశారు, కానీ చదవటంలో తప్పు చేస్తున్నారు. అల్ ఆలిం. అల్ వరకు కరెక్టే. తర్వాత ఐన్ ఫతా లామ్ లామ్ యా కసరా లి. లామ్ కస్రా లామ్ యా యా సుకూన్. లామ్ యా సుకూన్ లి కసరా. లామ్ యా సుకూన్ కసరా లి. లామ్ కస్రా లై. యా సుకూన్. లామ్ కస్రా యా సుకూన్ లీ. లి. అల్ ఆలి అల్ ఆలిము. లేదు, అల్ ఆలీం. ఐన్ ఫతా. ఓకేనా? ఐన్ ఫతా. లామ్ కస్రా యా సుకూన్ లామ్ కసరా యా సుకూన్ లి. లీ. లై. రెండు లామ్ కసరా కలపండి. యా లి. ఐన్ ఫతా తర్వాత లామ్ కస్రా యా సుకూన్ లీ. రెండు కలిపి చదవండి. ఆలి. ఆ దీర్ఘం ఎందుకు తీస్తున్నారు? అలిఫ్ సగిరా లేదు. ఆలి. ఆలి. అలీం. అల్ ఆలీం. అల్ అలీం. అల్ అలీం. ఐన్ రావాలి. అల్ అలీం. అల్ ఆలీం. ఆకు దీర్ఘం లేదు. అల్ అలీం. అలీం. అల్ ఆలీం. అల్ అలీం అంటే ఆలిం అంటాం కదా, దానికి తర్వాత అల్లా యొక్క పేర్లలో ఒకటి అల్ అలీం అనేది. అందరికంటే అల్ అత్యంత అలీం. జ్ఞానవంతుడు. అల్ అలీం. అల్ అలీం. ఐన్ రావాలి ఇక్కడ. అల్ అలీం. అల్ అలీం. వెరీ గుడ్. నెక్స్ట్ పదం చదవండి. బిస్మిల్లా. అల్ గైబ్. వెరీ గుడ్. ఫస్ట్ లెటర్ హంజతుల్ వసల్ వచ్చింది సార్. సెకండ్ వచ్చేసరికి లామ్ అక్షరం సుకూన్ చిహ్నం ఉంది. మూడో అక్షరం గైన్ ఉందో అది శ్రద్ధ లేదు. అండ్ మూడో అక్షరం ఏదైతే ఉందో అది అల్ఖమరియా. సో మనకి అల్ఖమరియా మ్యాచ్ అవుతుంది ఇక్కడ కూడా. సో గైన్ పైన ఏదైతే లామ్ పైన ఏదైతే సుకూన్ అక్షరం ఉందో అది స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్ ఏదైతే వసల్ పై ఉన్న ఫతా ఆ పదాన్ని స్పష్టంగా చదవాలి. చిన్న కరెక్షన్ ఉంది. మూడో అక్షరం పైన శ్రద్ధ లేదు. మూడో అక్షరము ఖమరియాలోని అక్షరము. సార్ ఖమరియా అదే అనే సార్, పదం మూడో అక్షరం 14 లెటర్స్ లో ఖమరి అక్షరంలో ఒక లెటర్ గై. ఓకే. అల్ గైబ్. గైబ్ ఎందుకు చదివారు? గైబ్ యామద్ ఉంది కదా సార్. యామద్ వచ్చిందా, యాలీన్ వచ్చిందా? యామద్ సార్, యామద్. ఓకే, యాలీన్ సార్, యామద్ కాదు. యాలీన్ వస్తుంది. యాలీన్ వచ్చింది కాబట్టి ఆయన చెప్పాం. ఆయన వచ్చారు. ఓకే, నెక్స్ట్ పదం చదవండి అమ్మా. వావ్ ఫతా వావ్ ఉంది సార్ ఫస్ట్ లెటర్. సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఓకే, వావ్ ఫత్ అనేది కమరియా పదానికంటే ముందున్న పదం ఇది.
వావ్ మీద ఫథా అనేది సింగిల్ లెటర్ అయినా సరే ఇది ఒక పూర్తి పదం. వావ్ ఫథా అనే దానికి అనే దానికి అర్థం ఏమిటి అంటే మరియు, ఇంగ్లీష్లో అండ్. వావ్ ఫథా అనే దానికి ఇది ఒక ఆ, అర్థం ఉంది. అదే ఆయత్లో వావ్ ఫథా ఫస్ట్ లెటర్ అయినట్లయితే అది దానిపైన ప్రమాణం తీసుకుని చెప్తున్నట్టు. ఎలాగా? వల్ ఫజ్ర్ అంటే ఫజర్ పై ప్రమాణము, వల్ అస్ర్ అసర్ పై ప్రమాణము. వావ్ గనక ఆయత్లో మొదటి అక్షరంగా వస్తే అంటే ఆయత్లో మొదటి అక్షరం వచ్చినప్పుడు, సూరాలో మొదటి అక్షరం వచ్చినప్పుడు అక్కడ ప్రమాణం తీసుకుంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కానీ మధ్యలో వచ్చినప్పుడు మరియు అని వస్తాయి. ఒక ఆయత్లో మధ్యలో వచ్చినప్పుడు మరియు అని వస్తాయి. ఇక్కడ ఇది వావ్ ఫథా అనేది ఒక పదము. తర్వాత ఇక్కడ మన యాక్చువల్ టెస్ట్ ఏమిటి? ఇక్కడ ఉన్నది హంజతుల్ వసల్ ఉన్నది, లామ్ మీద సుకూన్ ఉన్నది. ఇదంతా మీకు తెలుసు. కాబట్టి ఇది చదివేటప్పుడు అంటే కమరియా పదం కంటే ముందు వేరే ఏదైనా పదం ఉంటే దాని చివరి అక్షరం పైన ఉండే హర్కాతును తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపి చదవాలి. ఇక్కడ హంజతుల్ వసల్ నార్మల్గా మనం ఏం చేస్తాము? ఫథా ఇచ్చి చదువుతున్నాము. ఈ ఫథా ఇచ్చి చదవటం అనేది ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా విడిచిపెట్టేస్తాం, దీన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు వావ్ ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలుపుతున్నప్పుడు మధ్యలో ఏమీ లేనట్టే భావించాలి. ఇంకా హంజతుల్ వసల్ ఉన్నా కూడా అది లేనట్టే భావించి దాన్ని ఇగ్నోర్ చేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. వావ్ ఫథా లామ్ సుకున్ ఏమవుతుంది? వల్. ఒకవేళ వావ్ ఫథా లేకపోతే అల్ చదివేవాళ్ళం. హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి అల్ చదివేవాళ్ళం. కానీ హంజతుల్ ఫసల్ కంటే వావ్ వచ్చింది కాబట్టి వల్ అయిపోయింది. ఒకవేళ వావ్ ప్లేస్లో బా కసరా ఉంటే ఏం చదవాలి? బా కసరా ఉంటే ఇక్కడ బాకస ఉంటే బాకస లామ్ బా లామ్ కస బిల్ అయ్యేది, అవునా? సార్. దాని ముందు ఏ అక్షరంపై ఏ హరకత్ అయితే ఉందో ఆ హరకత్ని తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపేయాలి. క్లియర్ అయిందా? డౌట్ ఉందా? క్లియర్ అయింది సార్. ఓకే, ఇప్పుడు చదవండి. వావ్ ఫథా వా. వావ్ ఫతావా. ఇప్పుడు మీరు కమరియా కండిషన్స్ అన్ని ఇప్పుడు చెప్పండి. ఓకే సార్. వావ్ ఫతావా. ఫస్ట్ ది హంజా వసు, హంజతుల్ వసు, వసల్. హంజతుల్ వసు. సెకండ్ వచ్చేసి లామ్ సుకూన్, లామ్ సుకూన్ గుర్తుతో ఉన్న లామ్, సుకూన్ గుర్తుతో ఉన్న లామ్. లామ్ సుకూన్ గుర్తుతో ఉన్న లామ్. అల్ ఖమరియా 14 అక్షరంలో ఫా ఉంది సార్. ఓకే, ఫా పైన శ్రద్ధ కూడా లేదు. దానిపైన శ్రద్ధ కూడా లేదు సార్. కాబట్టి ఇది కమరియా పదం. ఖమరియా పదం ఏంటి? లామ్ సుకూన్ గుర్తుని స్పష్టంగా చదవాలి. ఓకే, హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి చదవాలి. చదవాలి. కానీ హంజతుల్ వసల్ కంటే ముందు ఇంకో పదం ఉంది వావ్ కాబట్టి వావ్ పైన ఫతా ఉంది కాబట్టి వావ్ మీద ఫతాని లామ్ కి లామ్ సుకూన్తో చదవాలి. కలిపి చదవాలి. చదవండి. వల్ ఫూఖాని. వల్ ఇక్కడకు కరెక్ట్గా చదివారు. ఇప్పుడు తర్వాత ఒక్కొక్క అక్షరం చూడండి స్పెల్లింగ్. ఫా మీద ఏముంది? ఫథా కస్రా దమ్మాలో ఏముంది? దమ్మ ఉంది సార్. ఇప్పుడు రెండు ఫథా దమ్మా ఉంది. దాని తర్వాత అక్షరంపై సుకూన్ ఉంటే రెండు కలిపి చదవాలి. ఫా దమ్మా రా సుకూన్. ఫా దమ్మ రా సుకున్ ఫుర్. వెరీ గుడ్. తర్వాత అక్షరము కాఫ్ పతా కా. కాఫ్ ఫథాతో పాటు ఇంకో అక్షరం కూడా ఉంది దాని పక్కనే. అలీఫ్ మద్. వెరీ గుడ్. కాఫ్ ఫథా లీఫ్ కా. ఇప్పుడు రెండు కలపండి. ఫుర్కా. ఫుర్ఖా. తర్వాత నూన్ పతా నా. ఆపేటప్పుడు సుకూన్ చేసి ఆపుతాం. వల్ ఫుర్ఖాని. సుకూన్ చేయటం. సుకూన్ అంటే నూన్ సుకూన్. వల్ ఫుర్ఖాని. ఖాన్ నూన్ నకారంతో ఆపేయాలన్నమాట. వల్ ఫుర్ఖాన్.
అల్ ఫుర్ఖాన్. ఇది ఖురాన్ యొక్క ఇంకో పేరు అనమాట. ఫుర్ఖాన్ అనేది గీటురాయి. గీటురాయి ఎక్కడ వాడతారు తెలుసా మీకు? తెలుసు సార్. ఎప్పుడన్నా విన్నారా గీటురాయి పదం? ఇప్పుడు వినలేదు సార్. ఓకే. విన్నాం సార్. బంగారము ఒరిజినలా కాదా అని తెలుసుకోవటానికి కంసాలి దగ్గర, గోల్డ్ స్మిత్ దగ్గర ఒక చిన్న టెస్ట్ రాయి ఉంటుంది. ఆ టెస్ట్ రాయినే గీటు రాయి అంటారు. అది మనం బంగారం వస్తువు ఉంగరం తీసుకుని వెళ్ళి చూపించామనుకోండి, ఇది ఒరిజినలా కాదా చెప్పు అంటే దాంతో రబ్ చేస్తాడు అతను. రబ్ చేసి దానికి గుణాలు కనపడితే ఇది ఒరిజినల్ బంగారం అంటాడు. దాని గుణాలు కనపడకపోతే ఒరిజినల్ కాదు అంటాడు. అంటే ఇప్పుడు బంగారం ఒరిజినలా కాదా అనేది టెస్ట్ చేయడానికి అతను ఏం వాడుతున్నాడు? ఫుర్ఖాన్. గీటు రాయి. గీటు రాయి అనేది చిన్న రాయి అన్నమాట. దానికి గుణం అది, ఆ రాయి యొక్క గుణం అది. బంగారాన్ని టెస్ట్ చేయడానికి వాడతారు ఇది. అది అది దాని బంగారాన్ని దాంతో రుద్దినప్పుడు దాని కలర్ మారుతుందో ఏదో ఒకటి జరుగుతుంది. ఏమవుతుందని నాకు కూడా తెలియదు. కానీ దాన్ని బట్టి రిజల్ట్ చెప్తాడనమాట కంసాలి. గోల్డ్ స్మిత్ ఇది ఒరిజినల్ బంగారం, ఇది ఒరిజినల్ బంగారం కాదు అని. అంటే ఇక్కడ గీటు రాయి దేనికోసం పనికొస్తుంది మనకు? కంసాలి ఎందుకు వాడుతున్నాడు? బంగారం ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవటానికి. అవునా? అవును సార్. అవును. మరి ఫుర్ఖాన్ అనే దానికి గీటురాయి అనే పేరు ఎందుకు వచ్చింది? ఫుర్ఖాన్ అంటే గీటురాయి. సత్యాన్ని అసత్యాన్ని రెండిటి మధ్య ఉన్న భేదాన్ని చూపేదే గీటురాయి ఖురాన్ అన్నమాట. ఖురాన్లో సత్యమేమిటి అసత్యమేమిటి అనేది స్పష్టంగా చెబుతుంది ఖురాన్. అంటే బంగారాన్ని మనం ఒరిజినలా కాదా తెలుసుకోవటానికి గీటురాయి ఎలా వాడతామో, ఏదన్నా విషయం మన ముందుకు వచ్చినప్పుడు ఇది సత్యమైన విషయమా అసత్యమైన విషయమా అని తెలుసుకోవటానికి ఖురాన్ మనకు గీటురాయి లాగా పనిచేస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ చదవండి. గీటోరాయ్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ కూడా వచ్చేసారు. చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇప్పటికీ గీట్రాయ్ వస్తాను. అనేది ఒక మ్యాగజిన్ పేరు కూడా ఉంది. దాని నుంచే వాళ్ళు గీట్రాయ్ అని చెప్పి పేరు పెట్టారు. గీట్రాయ్ అనే శబ్దానికి అనే ఒక పదానికి అర్థము సత్యాన్ని అసత్యాన్ని వేరుపరిచేది ఖురాన్ కాబట్టి ఖురానికి కూడా గీట్రాయ్ అనే పేరు వచ్చింది. అదే పేరు మీద ఒక మ్యాగజిన్, తెలుగులో ఇస్లామిక్ మ్యాగజిన్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఇది ప్రచారంలో ఉంది. ఓకే, ఉందండి. నెక్స్ట్. అల్ ఖారియా. అల్ ఖారియా. ఖర్య ఖర్ ఖర్ యహ్ అల్ అల్ ఖారియా. ఖర్య. అల్ ఖారియా. ఓకే. ఫస్ట్ వచ్చేసి హంజతుల్ వసల్ వచ్చింది సార్. తర్వాత లామ్ అక్షరం పైన సుకూన్ చిహ్నం వచ్చింది. మూడో అక్షరం పైన శ్రద్ధ లేదు. నాలుగోది లామ్ సుకూన్ తర్వాత మనకి 14 letters లో అల్ ఖమ్రియాలో ఒక లెటర్ ఖా వచ్చింది. ఖాఫ్ వచ్చింది. లామ్ సుకూన్ ని చక్కగా చదవాలి. తర్వాత హంజతుల్ వసల్ పై ఫతా ఇచ్చి ఆ పదాన్ని చదవాలి. ఓకే, అల్ ఖారియా. వెరీ గుడ్. అల్ నెక్స్ట్ పదం. అల్ కితాబ్. నెక్స్ట్ ఎవరన్నా చదవాలి, మీరు కాదు. రౌండ్ పూర్తి అయిపోయింది కదా. అబ్దుల్ అజీమ్ చదువుదాం సార్. ఓకే. అల్ కితాబ్ మొదటి అక్షరం హంజతుల్ వసల్, రెండవ అక్షరం లాం పైన సుకూన్ చిహ్నం ఉన్నది, మూడవ అక్షరం పైన శ్రద్ధ లేదు, ప్లస్ 14 letters లో అల్ ఖమరియా అక్షరం కాఫ్ ఉన్నది. లాం సుకూన్ ని స్పష్టంగా, లాం ఖమరియాని స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్ కి ఫతా జోడించి ఆతో చదవాలి. ఓకే, వెరీ గుడ్. అల్ కితాబ్. ఓకే, నెక్స్ట్ పదం చక్కగా చదివారు మీరు. నెక్స్ట్. అల్ కాఫిరూన్. ఇంకోసారి చదవండి, చివర్లో మీరు మిస్టేక్ చేస్తున్నారు చదవటంలో. అల్ కాఫిరీన్. ఓకే. మొదటి పదం వచ్చి హంజతుల్ ఫసల్ సార్. హంజతుల్ వసల్. రెండోది వచ్చేసి లామ్ మీద సుకూన్ ఉండాలి. సుకూన్ ఉంది, వచ్చేసి లామ్ మీద సుకూన్ ఉంది. సుకూన్ ఉంది.
నా మూడు మూడు నియమం వచ్చేసి 14 పదాల్లో 14 కమరియా పదాల్లో కాఫ్ ఉన్నది. మామూలుగా అప్లికేషన్ ప్రకారం లామ్ సుకున్ని స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్లో ఫతా జోడించి మిగతా అక్షరాన్ని చదవాలి. అల్ కాఫిరీన్ కాఫిరీన్లో ఏముంది అక్కడ? అల్ కాఫిరీన్ అలిఫ్ సుకున్ ఉంది సార్. కాఫిరీన్లో థర్డ్ రూల్లో అలిఫ్ సగిరా లేదు. కాఫిరీన్లో ఏముంది? ఏ జంట ఉంది అక్కడ? కాఫిరీన్లో చిన్న అలిఫ్ ఉంది సార్. అలిఫ్ సగిరా ఉంది సార్. కాఫిరీన్లో అలిఫ్ సగీరా నాకైతే కనబడదు. ఫా మీద అలిఫ్ సగీరా ఉంది. ఓకే. రీన్లో చివర్లో రీన్లో యామద్ ఉన్నది. యామద్ సార్. ఓకే, అల్ కాఫిరీన్. వెరీ గుడ్. నెక్స్ట్ రబ్బాని. అల్ ముస్తఖీమ్. ఫస్ట్ లెటర్ హంజదుల్ వసల్ ఉంది సార్. సెకండ్ లామ్ అక్షరంపై సుకూన్ చిహ్నం ఉంది. అండ్ మూడో అక్షరం ఏదైతే 14 లెటర్స్ లో అల్ ఖమరియా లెటర్స్ లో ఒక లెటర్ పైన ఉంది. బట్ చిహ్నం అయితే శ్రద్ధ లేదు. అండ్ 14 లెటర్స్ లో ఒక లెటర్ ఉంది. మూడో లామ్ లెటర్ పైన పై ఏదైతే శ్రద్ధా సుకూన్ చిహ్నం లేదు. 14 ఖమరియా అక్షరాలని 14 అక్షరాలలో మీమ్ అక్షరం ఒక లెటర్. ఉన్నది. ఎస్ సార్. అండ్ సుకూన్తో ఉన్న ఏదైతే అక్షరం ఉందో దాన్ని స్పష్టంగా చదవాలి. లామ్ సుకూన్ని స్పష్టంగా చదవాలి. లామ్ అని పూర్తిగా చెప్పాలి మీరు. లామ్ సుకూన్ని స్పష్టంగా చదవాలి. ఎస్ సార్. హంజాతుల్ వసల్ ఫతా ఇవ్వాలి. ఎస్ సార్. అల్ ముస్తఖీమ్. అల్ ముస్తఖీమ్. తా మీద ఫతా ఉంది. అల్ ముస్తఖీమ్. వెరీ గుడ్, చక్కగా చదివారు. నెక్స్ట్ చదవండి అమ్మా. ఫస్ట్ లెటర్ పైన హంజతుల్ వసల్ ఉంది సార్. సెకండ్ వచ్చేసి లామ్ పైన సుకూన్ చిహ్నం ఉంది సార్. అల్ ఖమరియా 14 అక్షరంలో మీమ్ ఉంది సార్. మీమ్ పైన శ్రద్ధ లేదు సార్. కాబట్టి ఇది ఖమరియా పదం. కాబట్టి ఖమరియా పదం. లామ్ పైన సుకూన్ చిహ్నాన్ని స్పష్టంగా చదవాలి. హంజాతుల్ వసల్ కు ఫతా ఇవ్వాలి. ఫతా ఇవ్వాలి. ఓకే, చదవండి. అల్ ముఫ్లియూనా. అల్ లే ఆమె చదవనివ్వండి, మీరెవరు చదవద్దు. చదవండి. ఇక్కడ మీమ్ పైన దొమ్మ ఉంది సార్. పక్కన మీమ్ దమ్మాతో సుకూన్ పాటు తర్వాత ఒకవేళ ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట. అక్షరం తర్వాత సుకూన్ గనక ఉన్న అక్షరం ఉన్నట్లయితే రెండింటినీ కలిపి చదవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక అక్షరం ఉంది, దాని మీద ఫతా కస్రా దమ్మాలో ఒక చిహ్నం ఉంది, దాని తర్వాత అక్షరంపై సుకూన్ ఉంటే ఈ రెండింటినీ కలిపి శబ్దం బయటికి తీయాలి. ఒక్కటే చదవకూడదు. మీమ్ దమ్మా ము అని చెప్పకూడదు. మీమ్ దమ్మా ఫా సుకూన్ ముఫ్ రెండు కలిపి చదవాలి. అల్ ముఫ్లిహూనా. చివరి అక్షరానికి సుకూన్ ఇచ్చి ఆపుతున్నారు అనుకోండి, అప్పుడు ఎలా చదువుతారు? అల్ ముఫ్లిహూనా. నాకు శబ్దానికి సుకూన్ ఇచ్చారు. అల్ ముఫ్లిహూనా. నా కాదు, నూన్ ఆపుతున్నప్పుడు బ్రేక్ వేస్తున్నారు అంటే దానికి నకారం ఇవ్వాలి. అల్ ముఫ్లిహూన్. అల్ ముఫ్లిహూన్.
కరెక్ట్గా చదివారు. వావు మధ్య ఉంది కదా చివరిలో, వావు లీన్ ఉందా? వావ్ మధ్య ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ షరీఫ్ భాయ్. వబ్బి అల్ వాలిదైన్. వబిల్ వాలిదైన్. వబిల్. వబిల్ వాలిదైన్. ఓకే. వబి వావ్ అల్ ఫతా ఉంది, వబి అదొక అక్షరము. అల్ వాలిదైన్ అనేది సపరేట్ ఉంది కదా సార్, అది వబిల్ వాలిదైన్. అల్ వాలిదైన్ అనేది ఒక పదం, ఓకే. వబ్బిల్ అంటే అది అల్ అనేది కలిసింది అక్కడ. దీంట్లో వా అనేది ఒక అక్షరము, బా అనేది వా అనేది ఒక పదము, స్వయంగా ఒక పదము. బా కసరా బి అనేది ఒక స్వయంగా ఒక పదము. అల్ వాలిదైన్ అనేది ఇంకో పదం. 3 పదాలు ఉన్నాయి దీంట్లో. వబిల్ వాలిదైన్. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హంజత్ అలీఫ్ తర్వాత హంజతుల్ వసల్ వచ్చింది సార్. ఇక్కడ బా సుకున్ తర్వాత. వచ్చింది. వా తర్వాత అలీఫ్ సగిరా కూడా ఉంది సార్ ఇక్కడ. లామ్ అక్షరంపై సుకూన్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. సుకూన్ ఉంది. ఇంకా మూడో అక్షరం వచ్చేసి మనకి మూడో అక్షరం పైన శ్రద్ధ ఉండకూడదు. శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదు. మూడో అక్షరము మూడో అక్షరం వచ్చేసి వా. కమరియాలోని 14 అక్షరాలలో వావు ఒక అక్షరము. 4 అక్షరాల్లో ఒక అక్షరం వా సార్. ఉమ్. దాని తర్వాత లామ్ని సుకున్ చేసి చక్కగా చదవాలి. దాని తర్వాత హంజతుల్ వసల్పై ఫతా ఇచ్చి పదాన్ని చదవాలి. ఇవ్వాలి. కానీ ఇక్కడ దానికంటే ముందు అక్షరం ఉంది కదా, అందుకని ఏం చేయాలి ఇప్పుడు? బా కసరా సుకున్ తీసుకుని వెళ్ళి లాకసా తీసుకుని వెళ్ళి దీంట్లో ఫస్ట్ పదంలో కలపాలి. వాళ్ళు లామ్ సుకూన్తో కలపాలి. బా కసరా లామ్ సుకూన్ బిల్. ఓకే. హంజతుల్ వసల్ ఇప్పుడు పలుకుతున్నామా మనం? దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. దాన్ని విడిచిపెడుతున్నాం. వబిల్. వబిల్ వాలిదైన్. వెరీ గుడ్. నెక్స్ట్ అబ్దుల్ అజీం భాయ్. అల్ మొదటి అక్షరం హంజతుల్ వసల్ వచ్చింది. రెండవ అక్షరం పైన లాం పైన సుకూన్ చిహ్నం ఉన్నది. మూడవ అక్షరం పైన శ్రద్ధ లేదు. 14 లెటర్స్ లో అల్ ఖమరియా అక్షరం హా వచ్చింది, హా ఉన్నది. తర్వాత లాం సుకూన్ని స్పష్టంగా, లాం ఖమరియాని స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్ని ఫతా జోడించి ఆతో చదవాలి. అల్ హూన్. వెరీ గుడ్, చాలా బాగా ఇక్కడ చదివారు. వావ్ మద్ వావ్ మద్ ఉంది. వావ్ వావ్ లీన్ కాదు, వావ్ మద్ వావ్ మద్ వచ్చింది. ఉంది. వావ్ మద్. ఓకే, నెక్స్ట్. ఓకే సార్. అల్ అల్ హురై. అల్ అల్ హురై. దాల్ మీద ఫథా ఉంది, అలిఫ్ సగీరా ఉంది. యాని మీరు పట్టించుకోవద్దు. అల్ అల్ హుదై. యా పట్టించుకోవద్దు, యా లేనట్టుగా భావించండి. దాల్ ఫథా అలిఫ్ సగీరా. అల్ హుదా. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. యా అనేది అలిఫ్ సగీరా సపోర్ట్ గా తీసుకుంది, కానీ దానికి స్వయంగా ఏమీ శబ్దం లేదు ఇక్కడ. అల్ హుదా. వెరీ గుడ్. హంజతుల్ వసల్లో ఫస్ట్ది హంజతుల్ వసల్ సార్. రెండోది లామ్ మీద సుకూన్ ఉంది. మూడోది వచ్చేసి హురుఫే హలక్. 3 అక్షరం పైన శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదు సార్. 14 కమరి అక్షరాల్లో ఆ పదం ఉంది, ఆ అక్షరం ఉంది. ఆ అక్షరము ఉంది. లా మీద సుకూన్ ఉంది, లామ్ కమరియా. అలీఫ్ మీద హంజతుల్ వసల్ మీద ఫతా జోడించి చదవాలి. అల్ అల్
అల్ హుదా, వెరీ గుడ్. అల్ హుదా. అల్ హుదా, రబ్బాని భయ్య ఆఖరి పదం. అల్ యవం. అల్ అల్ యవం. లేదు. అల్ యవం. యా ఉంది కదా సార్ ఇక్కడ. యా ఫతహ వావ్ సుకూన్. అల్ యువం. ఔత్వం రావాలి. ఓకే. అల్ యౌమ్. వెరీ గుడ్. అల్ యౌమ్. వావ్ అల్ యౌమ్. దీన్ని yes. ఔత్వము, యాలీన్ని ఐత్వంతో చదవండి. అల్ యౌమ్. వెరీ గుడ్. హంజతుల్ వసల్ ఫస్ట్ లెటర్ ఉంది సార్. రెండవ అక్షరం లామ్ ఏదైతే ఉందో దానిపైన సుకున్ చిహ్నం ఉంది. మూడో అక్షరం ఏదైతే యా ఉందో దానిపైన శ్రద్ధ లేదు. అండ్ మూడో అక్షరం వచ్చేసరికి అల్ ఖమరియా లెటర్లో ఒక లెటర్ యా లెటర్. అండ్ లామ్ సుకున్తో ఉన్న అక్షరాన్ని ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చదవాలి. హంజతు వసల్ పై ఫతహా ఇచ్చి ఆ పదాన్ని స్పష్టంగా చదవాలి. వెరీ గుడ్. అల్ యౌమ్. అల్ యౌమ్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అబ్దుల్ అజీమ నుంచి మొదలు పెడదాం. ఒక్కొక్క sir. పదము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా చదవండి. అల్ ఆఖిరా, అల్ అర్ద్, అల్ బాబ్, అల్ బలద్, అల్ జన్న, అల్ హమ్దు, అల్ హకీమ్, అల్ హక్, ఇలా చదవండి. ఓకే సార్. అల్ ఆఖిరా, అల్ అర్ద్, అల్ బాబ్, అల్ బలద్, అల్ జన్న, అల్ హమ్ద్, అల్ హాకిమ్, లేదు అల్ హక్, లేదు లేదు ఇక్కడ అల్ హాకిమ్, తప్పు చదువుతున్నారు. అల్ హకీమ్. వెరీ గుడ్. అల్ అల్ హక్, అల్ 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 హాషిఈన్, అల్ హాసిరూన్, అల్ ఆలమీన్, అల్ అలీం, అల్ గైబ్, వల్ ఫుర్ఖాన్, వల్ ఖర్, వల్ ఖా, వల్ ఖరీఫ్, వల్ ఖరియా, వల్ ఖరియా, వల్ ఖరియా, అల్ కితాబ్, అల్ కాఫిరీన్, అల్ ముస్తఖీం, అల్ ముఫ్లిహూన్, వబిల్ వాలిదైన్, అల్ హున్, అల్ హున్, అల్ అల్ హూ. హూన్, అల్ హూన్, అల్ హుదా, అల్ యౌమ్. వెరీ గుడ్. నెక్స్ట్ మహమూద్ భాయ్. అల్ ఆఖిరా, అల్ ఆరత్, అల్ అర్ద్, అల్ అర్ద్, అల్ బాబ్, కల్కలా రావాలి. అల్ బాబ్, అల్ బలీద్, అల్ అల్ బాబ్, 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 అల్ బాబ్, కల్కలా రావాలి చివర్లో. బాబ్ బ్. అల్ బాబ్, Hmm. అల్ బలీద్, లేదు అల్ బలీద్, లేదు. లామ్ మీద ఫథా ఉంది. అల్ బలద్. వెరీ Sorry. గుడ్. ఓకే. అల్ బలద్, అల్ బలద్, అల్ అల్ జన్నత, అల్ జన్నా. అల్ జన్నా, Hmm. అల్ హమ్ద్, Hmm. అల్ హాకీమ్, లేదు
अल हाक अल हाकीम లేదు अल हा अल हाकीम లేదు अल हकीम వెరీ గుడ్ अल हक అల్ హక్ अल हक अल अल खासी अल खासी అల్ ఖాషియీన్ షీన్ अल खा अल खाशीन अल अल ज अल अल जासिरून రెండో అక్షరం తప్పు చదువుతున్నారు జా కాదు అది अल अल खासिरून ఓకే अल अल गाली अल गालिमीन లేదు తప్పు చదువుతున్నారు గా కాదు అది अल अल आलिमीन అల్ ఆలమీన్ अल आलमीन अल आलिमीन అల్ अल आलिम అల్ ఆలమీన్ అల్ అలీం अल अली अल अलीम अल गैबी अल गैब والفرقان 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 हम्म, अल الخارية قرية القارية లేదు అల్ قرية القرية हम्म, القرية الكتاب الكافرين المستقيم ال- المفلحون المفلحون وبالوالدين وبالوالدين الهون الهود الهود اليوم الهدى 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 اليوم వెరీ గుడ్ నెక్స్ట్ కొంచెం త్వరగా చదవాలి అజాన్ అయిపోయింది నెక్స్ట్ చదవండి الآخرة ఉమ్, الأرض ఉమ్, الباب ఉమ్, البلد البلد ఉమ్. الجنة ఓకే الحمد ఉమ్, الحكيم ఉమ్, ال ال الحق ఓకే الكاشيين الخاشعين ఖా الخاشين ఉమ్, الخاسرون العالمين العالم العالم العليم العليم الغيب وال والفرقان الخ- الخارية القرية الخارية ఉమ్, الكتاب
अल काफिरीन, अल मुस्तकीम, अल मुफलिहून, वलवाली वलवाली वलवाला वलवाला వా వా లేదు, वलवाली ఇలా చదవండి. वलवालिदीन, అలా కాదు. వా తర్వాత బా ఉంది. బా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపండి. वल వా वबाली वल లేదు, నేను వావ్ ఫథా వా అదొక్కటే చదవండి. वा బా కసరా తీసుకుని వెళ్ళి లామ్తో కలపండి, లామ్ సుకున్తో. वबिल वालिदीन, వాలిదైన్. वालिदैन वबिल वालिदैन, ఓకే. अलहून, ఉమ్. अलहुदा, अल अल ऐब अल ऐम, అల్ యోమ్. अल اليوم اليوم యోమ్. يوم, ఓకే, నెక్స్ట్. అల్ ఆఖిరత్ అల్ ఆఖిరా, హాతో ఆపండి. అల్ ఆఖిరా అల్ అద్ అల్ అబ్ అబ్ అల్ బా అల్ బా అల్ బా అల్ బాబా అల్ బాలీద్ అల్ అల్ బలద్. అల్ బలద్ అల్ జన్నా అల్ హమ్ద్ అల్ హకీం అల్ ఖా అల్ హక్. అల్ హక్ అల్ ఖాషిరీన్ అల్ ఖాషీన్ అల్ హాసిరూన్ అల్ ఆలమీన్ ఆలిం ఆలీం అల్ అలీం. అల్ అలీం అల్ గైబ్ వర్ ఫుర్ఖాన్ వల్ ఖారియాత్ వల్ అల్ ఖారియా అల్ కరియా. అల్ కరియా అల్ కితాబ్ అల్ కాఫిరీన్ అల్ కాఫిరీన్ అల్ అల్ ముస్తకీం అల్ ముఫ్లిహూనా అల్ ముఫ్లిహూన్. అల్ ముఫ్లిహూన్ వబిల్ వాలిదైన్. వబిల్ వాలిదైన్ అల్ హూని అల్ ఖుదా అల్ అలీం అల్ యోమ్. అల్ యోమ్ ఓకే, సరిపోయా. ఆ లాస్ట్ కొంచెం త్వరగా చదవాలి. అల్ ఆఖిరా అల్ అర్ద్ అల్ బాబ్ అల్ బాల్ద్ అల్ అల్ బాలద్ బలద్. అల్ బిలద్ అల్ అల్ బలద్. అల్ బలద్ అల్ జన్నా అల్ హమ్ద్ అల్ హకీం అల్ హక్ అల్ ఖాషీన్ అల్ ఖాసిరూన్ అల్ అల్ అలమీన్ ఆలమీన్. ఆలమీన్. అలమీన్ అల్ అలీం అల్ గై అల్ గ్యాబ్ అల్ గైబ్. అల్ గైబ్ వల్ వల్ ఫుర్ఖాన్ అల్ ఖారియా అల్ కితాబ్ అల్ కాఫిరీన్ అల్ కాఫిరీన్. అల్ కాఫిరీన్ అల్ ముస్తకీం అల్ ముఫ్లిహూన్ వబిల్ వాలిదైన్ అల్ హున్ అల్ హూన్.
అల్హూన్, అల్హుదా, అల్యోమ్. మాషాల్లా. రేపు కలుద్దాము. అజాన్ అయిపోయింది ఇక్కడ. నేను త్వరగా వెళ్ళాలి. ఇన్షాల్లా రేపు కలుద్దాం.